గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా పాలన చేసిన తరుణంలో కూడా ఒకవైపు ఎల్లో మీడియా మరోవైపు చంద్రబాబు సంబంధించినటువంటి ఏదో అప్పుల కుప్పలుగా చేర్చారంటూ కూడా చేసినటువంటి అవాస్తవాలు కూడా అసెంబ్లీ సాక్షి కూడా బట్టబయలయ్యాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడుతూ ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మరోవైపు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం చేస్తారు? గతంలో చూస్తారు శ్రీలంక అయిపోతుంది, అప్పులు వచ్చి పుట్టేది లేదు, అసలు దారుణంగా అప్పులు చేసేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పులు మేం చేశారు సంక్షేమ పథకాల కన్నా అని చెప్పని బురచలేరు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాళ్లే చెబుతున్నారు అన్ని అప్పులు చేయలేదని చెప్పి ఏం చూస్తారు అసలు? ఇప్పుడు ఇదిగోండి, వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇంతకుముందు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏం చెప్పారండి? ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, ఇంక ఇక్కడ మిగిలేది ఏమి లేదు, అప్పులు తిప్పలే తప్ప ఏమి ఉండదు, ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమైపోవాలి, జగన్మోహన్ రెడ్డి పాలన అంతా కూడా దుర్మార్గమైన పాలనని దుర్మార్గంగా మాట్లాడారు. మరి అదే మాట్లాడినటువంటి ఎన్నికల ముందు మాట్లాడినటువంటి అసత్యాలు లేనిపోని అన్నీ కూడా గాలి పోగేసి మాట్లాడారు. మరి ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడేం మాట్లాడారు, ఏం చెబుతున్నారు? అసెంబ్లీ సాక్షిగా నిజాలు చెప్పాల్సిందే కదా, నిజాలు రావాల్సిందేగా బయటికి. ఏం చెప్పారండి? అప్పులపై కట్టుకోతలా, ఆ కట్టుకోతలను ఏమయ్యాయి? అసెంబ్లీలో బట్టబయలు అవ్వలేదా? దీనికి ఏం సమాధానం చెబుతారు? జగన్పై ఈ పచ్చ మీడియా జల్లినటువంటి ఈ బురద అసెంబ్లీ వేదిక అంగీకరించినటువంటి పరిస్థితి ఈ కూటమి సర్కారు. ఈ కూటమి సర్కారు ఏమంది? ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఈ శ్రీలంక అయిపోతుంది, ఏమి లేదు, అప్పులు తిప్పలే, ఇంకా తినడానికి కూడా కూడు ఉండదు అని చెప్పి ఆ 14 కోట్ల తర్వాత 10 లక్షల కోట్లు అంటూ మొదలెట్టారు. మళ్ళీ 10 లక్షల కోట్లు అంటూ ఏది ఎన్నికలు అయ్యాక కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చాక కూడా ఈ బురజాలటం ఆపల 10 లక్షల కోట్లు అంటూ ప్రచారం చేశారు. ఏమిటాయంటే గత సర్కారులో బడ్జెట్ అప్పులు, గ్యారంటీ అప్పులు కలిపి 6,46,000 కోట్లు మాత్రమే అని చెప్పక తప్పలేదు. ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం. చెప్పక తప్పదు కదా, ఎందుకంటే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అధికారుల లెక్కల అంచనాల ప్రకారం అసలు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత అప్పు ఈ రాష్ట్రానికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 14-19 వరకు ఈయన ఎంత అప్పు చేశారు, ఆ అప్పు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశారు. ఈ 3 విధానాలలో ఉన్నటువంటి అప్పులన్నీ కలిపి 6,46,000 కోట్ల రూపాయలనే సంగతి కూటమి ప్రభుత్వమే చెప్పక తప్పలేదు, అసెంబ్లీ సాక్షిగా ప్రచారం చేయక తప్పలేదు. ఎందుకంటే ఈ అధికారులు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు లెక్కల ప్రకారం 2023-24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులేమో 4,91,94,91,000 కోట్లు అని చెప్పారు. 23-24 మార్చి నాటికి గ్యారంటీ అప్పులు 1,54,000 కోట్లు అని చెప్పారు. కాగు ఆర్బీఐతో పాటు మాజీ సీఎం జగన్ చెబుతున్న ఈ లెక్కలే అని చెప్పి వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రశ్నలు అసెంబ్లీలో అడిగిన దానికి ఆర్థిక మంత్రి మరి కేశవ్ గారు ఇచ్చిన సమాధానం ఇది. ఇప్పుడైనా ప్రజలకు నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా ఇప్పుడైనా నిజాయితీగా నిజం చెప్పారుగా, నిజం చెప్పాల్సిన అవసరం ఉందిగా. ఇప్పుడు అయినా మీరు గాలి పోగేసి ఎన్నికల ముందేమో 14 లక్షల కోట్లు, ఎన్నికలు అయ్యాక కూడా 10 లక్షల కోట్లని బురజల్లారే, దీనికి మీరేం సమాధానం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా చెప్పుకొచ్చాడు, రాష్ట్రం విడిపోయినప్పుడు ఇంత అప్పు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇంత అప్పు చేశారు, మనం చేసింది అప్పు ఈ చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువ మనం 5 సంవత్సరాల్లో చేశామని చెబితే గాలి పోగేసి జగన్మోహన్ రెడ్డి గారు బురజల్లి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల శ్రీలంక అయిపోతుంది, ఇంకేమి లేదు, తినడానికి కూడా కూడుండదు, అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు, ఈ రాష్ట్రం అంటేనే భయపడిపోతున్నారని చెప్పి వచ్చిన కూటమి నాయకులు గుర్తెరగాలని నేను మనవి చేస్తున్నా. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూటమి నాయకులందరూ కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిజాయితీగా అమలు చేయడానికి ప్రయత్నించండి.
వాగ్దానాలు అంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకే అసలు ఇవ్వద్దు, ఓన్లీ ప్రత్యేక మన వాళ్ళకే చేయండి అంటున్నారు. ఏమేమి చూస్తారు? ఇది చాలా ఎందుకంటే ఎవరైనా నవ్వొస్తుంది కూడా. ఒక ప్రజాప్రతినిధి, ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ కింద ఆ స్థాయి నుంచి ఒక చైర్మన్ కావచ్చు, లేదా ఒక మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఒక సర్పంచ్ కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు మాట్లాడినటువంటి మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పథకాలు ఇవ్వద్దు, వాళ్ళకి ఏమాత్రం పనులు చేయొద్దు అనే మాట మాట్లాడితే వాళ్ళు అంతకంటే తప్పు చేసినట్టు ఇంకో మాట ఉండదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఇది ఒక గొడ్డలు పెట్టి లాంటిది. ఎందుకంటే ఏదో అంటారు చూడండి, తప్పు మాట్లాడాడు వాడిని తీసుకుని చెంప చెళ్ళు అనిపించండి అని అంటారు చూడండి, అలాగుంటుంది ఇది. తప్పు మాటలు ఎవరు మాట్లాడినా తప్పే. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అయ్యే వరకే పార్టీలు, వర్గాలు. ఇప్పుడు పార్టీలు, వర్గాలు అనేది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆ ముఖ్యమంత్రి గారి బిడ్డలు లాంటి వాళ్ళు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఒకసారి ఏం చెప్పారు అనేది ఒక్కసారి మీరు ఆ వీడియోస్, క్లిప్పింగ్స్ ఒక్కసారి ఆయన చెప్పిన మాటలు వింటే మీకు నిజంగా సిగ్గు వస్తుందని నాకు ఉంది. నాకైతే సిగ్గుపడాల్సిందే మీరందరూ కూడా. ఆ నాయకుడు ఏం చెప్పాడు, మా నాయకుడు కులం లేదు, మతం లేదు, పార్టీ అనేది, పార్టీ ఎజెండా లేదు, అందరికీ కూడా సమానంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వవలసిందే అని చెప్పారు. కానీ మీలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి పథకాలు ఇవ్వద్దు, వాళ్ళకి ఏం పనులు చేయొద్దు, చేస్తే ఊరుకోనని చెప్పేటువంటి వ్యక్తి ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్ప తప్పదు. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో మాత్రం ఒక ఘనత సాధించినట్టే. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను అవమానపరిచే విధంగా, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈ మాటలు నేనైతే పూర్తిగా ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఈ మాట మాట్లాడినందుకు ఆయన వెనక్కి తీసుకోవాలని కూడా నేను సగౌరవంగా ఆయనకు నేను సూచిస్తూ ఖండిస్తున్నా కూడా. థ్యాంక్ యూ. ప్రధానంగా చూసుకుంటారు, ఆల్రెడీ సూపర్ 6లో ఒక్క హామీ కూడా క్షేత్రస్థాయిలో అమలు జరగట్లేదు. అయినా కానీ అప్పులు చేసేస్తున్నారు. ఇప్పుడు వచ్చినా కానీ గతంలో అప్పులు చేశారని చెప్పి విషప్రచారం చేశారు. అది ఇప్పుడు తేటతెల్లమైంది. ఏమేం చూస్తారు? సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టిన నాయకుడు ఇక్కడ అప్పులు, సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అప్పులు చేసిన నాయకుడు తీరు ఎక్కడ? ఏమేం చూస్తారు అసలు మీరు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రికి ప్రజలందరూ సమానంగా చూస్తారు కూడా. అది నిజాయితీ గల ముఖ్యమంత్రి లక్షణం. మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలి ఆ విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను ఈ పథకాల అమల్లో ఒక కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, నాకు ప్రజలందరూ ఇందాక చెప్పారు అన్నగారు, ప్రజలందరూ కన్నబిడ్డలు లాంటి వాళ్ళు నాకు అని సంషేరిగా నిజాయితీగా ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ సమానంగా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల అప్పు చేసేసాడు, అందుకనే మేము ఈ సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాం, సూపర్ 6 ఇవ్వలేకపోతున్నాం అని బురద చల్లారు. కానీ మరి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మరి ప్రవేశపెట్టింది ఏం చెప్తున్నారు? అప్పు 6.46 lakhs crores అంటున్నారు, 6,46,000 కోట్లు అంటున్నారు అప్పు. అది ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, మీరు బురద పోగు చేసి కట్టుకథలు చెప్పి అధికారంలో చేపట్టడం మీరు ఎంతవరకు సమంజసం? పైగా 10 లక్షలు 14 లక్షలు అప్పు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకనే మేము ఈ సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాం, సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోతున్నాం అంటున్నారు. ఇంత బూటకప్పు మాటలు మీరు ఎందుకు చెప్తారు? ఎందుకు ప్రజలను వంచనకు గురి చేస్తారు? మీకు చేత కాకపోతే చేత కాలేదని చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో లక్షల కోట్లు అప్పు చేశాడన్నారు, ఇవాళ అసెంబ్లీలో ఏం చెప్తున్నారు? మీరు 6.46 lakhs కోట్లు అంటున్నారు. మరి అంతంలో ఏం చెప్పారు? 14 లక్షల కోట్లు అన్నారు, దాన్ని 10 లక్షల కోట్లు చేశారు. యాక్చువల్గా
ఈ 6.46 lakhs కోట్లు 2014 నుంచి 19 చేసిన చంద్రబాబు నాయుడు గారే 4 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంటే మన పరిపాలనలో 5 ఏళ్లలోనూ 1,50,000 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 8 నెలల కాలంలోనే 1,50,000 కోట్లు అప్పు చేశారు. ఇది అసలు మీ చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు. మేము కూడా నిజమే చాలా సీనియర్ గొప్ప నాయకుడు అనుకున్నాం. కానీ మాటలు చెప్పడంలో గొప్ప నాయకుడు, కట్టుకథలు చెప్పడంలో గొప్ప నాయకుడు, ప్రజలను బురిడీలు కొట్టించడంలో గొప్ప నాయకుడు, ప్రజలకు ఆచరణకి సాధ్యం కానీ అమలు చేయడంలో గొప్ప నాయకుడు, వాగ్దానాలు ఇవ్వడంలో ఇంకా గొప్ప నాయకుడు అని నిరూపిస్తున్నారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకోండి. ప్రజలు మీకు ఎందుకు ఓట్లేశారో మీరు గుర్తెరిగి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ముఖ్యమంత్రి చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడిని చూసి మీరు నేర్చుకొని పరిపాలన అందించాల్సిందిగా మీకు సూచన చేస్తున్నాం. ప్రధానంగా చూసుకున్నాక అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా పేదలకి సంక్షేమాన్ని చేర్చడంలో కూడా పార్టీ కానీ మరోవైపు చూస్తే కనుక ఎటువంటి విభేదాలు లేకుండా కూడా పేదల గడపలకు సంక్షేమం చేరింది. అలాంటి తరుణంలో కూడా అప్పులు చేశారంటూ కుప్పలు తెప్పలకు అప్పులు చేశారు, శ్రీలంకగా మార్చేస్తారంటూ కూడా ఎల్లో మీడియా మరోవైపు చంద్రబాబు కూడా చేసినటువంటి విష ప్రచారం కూడా పూర్తి స్థాయిలో కూడా వారు చేసినటువంటి విష ప్రచారం కూడా అబద్ధం అంటూ కూడా తేటతెల్లమైందని చెప్పి జిల్లా అధ్యక్షుడు కానీ మరోవైపు చంద్రబాబు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించి కూడా సూపర్ 6 కానీ వాగ్దానాలకు సంబంధించి నెరవేర్చకుండా కూడా ప్రజలను మభ్య పెట్టాలని చూస్తారని కూడా వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి వేలు జిల్లా నుంచి.